వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే నెపంతో కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి హతమార్చిందో ఇల్లాలు. భర్తకు మద్యం తాగించి మత్తులోకి జారుకున్నక ప్రియుడితో కలిసి హత్య చేసి కాళ్ళు, చేతులు కట్టేసి దేవాలయ కోనేరులో పడేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పూర్తి సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం నెమలి గ్రామంలో కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసిందియో ఇల్లాలు. వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే నెపంతో భర్త టేకుల మైసయ్యను ప్రియుడితో కలిసి హత్య చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడి భార్య రాధాబాయి భర్తకు మద్యం తాగించి మత్తులోకి జారుకున్నక కాళ్ళు, చేతులు కట్టేసి మృతదేహాన్ని మూటలో కట్టి మృతదేహాన్ని దుర్కి గ్రామంలోని సోమలింగేశ్వర ఆలయం కోనేరులో మూట కట్టి పడేశారని మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి కుమారుడు కార్తీక్, కుమార్తె లావణ్య ఉన్నారు. పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని అక్కడే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసులో ఆల్రెడీ ఇంతకుముందు కేసులు ఉన్నాయి. ఎవరైనా రేప్ కేసులు ఉన్నాయండి. ఏం పేరు? ఇద్దరు ఆయనకు లోపలికి గంటకు ఇది కాదు వాళ్ళని ఎత్తుకరా.